వెల్కమ్ టు జేకేఎల్ వ్లాగ్స్. నేను మీ జ్యోతిర్మయిని. యాక్చువల్గా నేను ముందు పెట్టిన వీడియోకి బాగా వ్యూస్ అయితే వచ్చాయి. 18K అయితే వెళ్ళింది. ఇప్పటి వరకు నేను పెట్టిన లాంగ్ వీడియోకి అన్ని వ్యూస్ అయితే రాలేదు. అలాగే చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. ముందు వీడియోలో అయితే చెప్పాను దీని కంటిన్యూషన్ వీడియో కావాలి అంటే సుప్రభాతం అని కామెంట్ చేయండి అని. చాలా మంది సుప్రభాతం అని కామెంట్ చేశారు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు వీడియోలో నాకు లక్కీ డిప్ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను, మాకు సుప్రభాత్ సేవ ఎలాగ దర్శనం అయ్యింది, వాటి ఎక్స్పీరియన్స్ని నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. చాలామంది దానికైతే కామెంట్స్ మీరు చాలా లక్కీ అండి, మీకు సుప్రభాత్ సేవ రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అలాగ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దాని కంటిన్యూషన్ వీడియో ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేసుకోవాలో అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి టీటీడీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రైమరీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకోండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఆ టీటీడీ యాప్లో నోటిఫికేషన్స్ అయితే అలో పెట్టుకోండి. ఎందుకంటే ఏవైనా ఓపెన్ అయ్యాయి అనుకోండి, బుకింగ్స్ ఓపెన్ అయ్యేవి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తర్వాత రూమ్స్ ఓపెన్ అయ్యేవి నోటిఫికేషన్స్ వస్తాయి. తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే ప్రతిదీ మనకి నోటిఫికేషన్ రూపంగా ఆ టీటీడీ యాప్ అయితే మనకు చూపిస్తుంది. ఎవ్రీ మంత్ 18 నుంచి 20 వరకు ఈ డిప్ ఓపెన్ అయి ఉంటుంది. ఎవ్రీ మంత్ లక్కీ డిప్ వేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా టీటీడీ యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇస్తున్న పాపప్కి క్లిక్ హియర్ అని ప్రెస్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ క్యూలోకి అయితే వెళ్తారు. కొంత టైం అయితే చూపిస్తుంది. నాకైతే 3 minutes చూపించింది. అలాగా ఒక్కొక్కరికి 6 చూపించవచ్చు, ఎంత టైం అయినా చూపించవచ్చు. ఆ టైం అయితే మనం వెయిట్ చేయాలి. 6 seconds వచ్చింది కదా, ఈ 6 seconds వచ్చిన తర్వాత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మనం అయితే కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మెయిన్గా ఇవన్నీ ఎలా ఉన్నా పర్లేదు కానీ పిన్ కోడ్ మాత్రం యాజ్ పర్ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. పిలిగ్రామ్ డీటెయిల్స్లో సెలెక్ట్ 2 చేసుకోవాలి. 2 members అయితే 2 members, 1 member అయితే 1 member. ఎలక్ట్రానిక్ డిప్ అనేది 2 membersకే అవుతుంది, అంతకంటే ఎక్కువైతే అవ్వదు. 2 membersకి వేశారనుకోండి, పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మా హస్బెండ్ సెలెక్ట్ అయ్యాం, మా బేబీని కూడా మేము తీసుకెళ్ళాం. అలాగే చాలా మంది అయితే వచ్చారు, ఇద్దరు వెళ్ళి 3 members 4 members కూడా వచ్చారు. అంతేగాని పెద్ద పెద్ద పిల్లలకైతే తీసుకెళ్ళడానికి అవ్వదు, చిన్న పిల్లలకి తీసుకెళ్ళడానికి అవుతుంది. 2 membersకి సెలెక్ట్ చేశాను, వాళ్ళ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేశాను. పిలిగ్రామ్ డీటెయిల్స్లో నేమ్, అలాగే ఏజ్, తర్వాత మీ జెండర్ని మీరు సెలెక్ట్ చేయండి. ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. 2 membersకి సెలెక్ట్ చేశాను కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ని ఫిల్ చేశాను. ఇద్దరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అక్కడ అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ తర్వాత మీకు అక్కడ సేవ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ తోమల సేవ, అర్చన సేవ, అష్టదళ సేవ, సుప్రభాత్ సేవ. ఇవన్నీ వచ్చిన తర్వాత కిందన సెలెక్ట్ సేవ డేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీద సెలెక్ట్ ఆల్ అని బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఏ సేవ అయినా వస్తుంది. ఒక సేవ వస్తే కానీ ఒక సేవకే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే అది ఎప్పటికీ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మనకి ఏ సేవ వచ్చినా మనం అదృష్టవంతులమే. ఎందుకంటే ఏ సేవని తండ్రి గారిది ఏ సేవ మనకు వచ్చినా మనం లక్కీ అనే చెప్పుకోవచ్చు. అందుకు అక్కడ సెలెక్ట్ ఆల్ అయితే పెట్టండి. ఆల్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఓకే చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది 1కి 2 సార్లు కాకపోతే ఒక 3 సార్లు చెక్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ ఏది రాంగ్ అయినా మనకి ఇబ్బంది పడతాం అక్కడికి వెళ్ళాక. అందుకని చెప్పేసి 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. లాస్ట్లో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తుంది. ఫుల్ అయిపోయిన తర్వాత మీరు 3 days అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ 3 days రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఈ డిప్లో సెలెక్ట్ అయినట్టయితే మీకు డైరెక్ట్గా మెసేజ్ అయితే వస్తుంది సెలెక్ట్ అయినట్టు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తే మీరు అక్కడ కొంత టైం అయితే ఇస్తారు, మీరు పేమెంట్ చేయమని చెప్పేసి. మీరైతే అక్కడికి వెళ్ళి పేమెంట్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీ టికెట్ అయితే మీకు జనరేట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తే కొంతమందికి ఈ విషయం అనేది తెలుస్తుంది, అందుకే షేర్ చేయమని అయితే అడుగుతున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకైతే రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్.